చెల్లి చెల్లి మా బాబు వచ్చావా? వచ్చానమ్మా. రావాయా ఈసారైనా ప్యాస్ అయినావా? ఓ ప్యాస్ అయ్యానండి, ఫస్ట్ గా ప్యాస్ అయ్యాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పానండి. ఈ త్వరకెవడో సార్ డామిట్ టెల్ మ్యాన్. మాలా ఉన్నాను పగల పడతారు. అమ్మా ఈయనే నేను నాకు చదువు చెప్పిన మాస్టారు. ఇంటికి పెద్ద మనిషి వస్తే అప్పుడు చెప్పు మాట్లాడతావేమిటి బావా? తమ బావగారా నన్ను తమరు ఎరకపోవచ్చు కానీ డిప్యూటీ కలెక్టర్ గారింటికి తమరు వచ్చేటప్పుడు నేను వారి పిల్లలకు చదువు చెప్పేవాడిని. డిప్యూటీ కలెక్టర్ గారు తమని ఏం మెచ్చుకునేవారు అనుకున్నారు? అవును, మీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. ఈ శశభిషలు నాకేం పనికిరావు. ఇతగాడి వైఖరి చూస్తే ఇక్కడే బస పెట్టేటట్టుగా కనిపిస్తోంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు. దిస్ ఇస్ బార్బరస్. చూసారా అండి, జెంట్మెన్ అనగా పెద్ద మనిషి ఏమంటున్నారో? ఇక్కడ నేను ఉంటాం భావ్యం కాదు, సెలవు పుచ్చుకుంటాను. చాలు బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మోస్తారు, అది వెళ్ళిపోకండి బాబు. మీ దయ వల్ల మా వాడికో ముక్కబ్బితే మీ మేలు మర్చిపోము. అంతకు అభ్యంతరం ఏమిటమ్మా? మీ వాడు సెలవుల్లో చదువు చెప్పండి అని ఎంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుర్రాడు కదా అని వచ్చాం గాని మునసబ్బు గారింట్లో భోజనం చేతను వచ్చానా, లేకపోతే వారిచ్చే డబ్బు చేతను వచ్చానా? అగ్నిహోత్రవధాలు కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తారెందుకో? తమరేనా నొలక అగ్నిహోత్రవధాలు గారు? ఈ పట్టిని జటలో తమంత వారు లేరని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకునేవారు. మీది రాజమహేంద్రవశ అండి. రామావధానులు గారిని ఆయన మా మేనమావ గారండి. ఆ మాట చెప్పారే కాదు, నాకు వారికి చాలా స్నేహం లేదు. నాకు కొంచెం ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్న మాటలు గ్రహించకండి. దానికేమి లేండి. మీ పేరే విషన్నారు? గిరీశం అంటారులేండి. గిరీష్. చూడండి గిరీశం గారు, మా బుచ్చమ్మ మనోవర్తి దావాలో బుచ్చమ్మ గారా? మా పెద్దమ్మాయిలండి. దాని మనోవర్తి దావాలో నేను ఈ మధ్య దాఖలు చేసిన పిటిషన్ మీద ఆర్డర్ చదివి పెడతారు. ఓ చదివి పెట్టడం ఏమిటి? మా అబ్బాయి మీరు పర్యాయం ఇంగ్లీష్ మాట్లాడండి బాబు. అలాగేనమ్మా. Well, my dear Venkatesham, twinkle, twinkle, little star, how I wonder what you are. There is a white man in the tent. The boy stood on the burning deck when soul but he had flood. Nouns ending with F or FP, change their F or FP into VES. ఈ ఆడుతున్న మాటలకి అర్థమే విషయండి. ఈ సెలవుల్లో ఏ విధంగా పాఠాలు చదవాలో మాట్లాడుతున్నామండి. అబ్బి ఒక్క తెలుగు పద్యం చదవరా? పొగట్టు టక్కు సతిమావికి నలదమయంతులిద్దరు. అంటే మనఃప్రభవానలం అంటే ఏమిట్రా? పసిపిల్లలకు అలాంటి కఠినమైన పదాలకు అర్థం తెలుస్తుందా అండి? పద్యాలకి అర్థం చెప్పరు. ఇప్పటికి మట్టుకు వేదంలాగే భట్టియం వేయిస్తారు. అదిగాక తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు పద్యాల ఖాతిరి లేదండి. ఎంతసేపు జియోగ్రఫీ, జిగ్రఫీ, అర్థమెటిక్స్, ఆల్జిబ్రా, మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి. నోటి చెప్తారా అండి? మరేమిటనుకున్నారు? మీ కుర్రాళ్ళ చదువుకునే వాడికి ఒక్క నిమిషమైనా తెరిపుండదు. అదుగో చదువు అంటే అట్లాగే చదవాలి. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళయ్యే సాధనం కూడా తటస్థించింది. డబ్బు ఖర్చు లేకుండా కొడుకు పెళ్లి చేస్తావుటాయి బావా? ఆడపిల్లలు నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి? ఎలా చేస్తానో నువ్వే చూద్దువు గాని రామచంద్రపురంలో లుబ్ధావధానులు గారు నెరుగుతువా? లుబ్ధావధానులా? ఎరగను. ఆయన లక్షాధికారి. 1800కు సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులు వారే పెడతారట. మనం పిల్లల్ని తీసుకెళ్లి వారింటే పెళ్లి చేయడం. ఆ 1800 పెట్టి వెంకట పెళ్లి చేస్తాం. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళైతేనే 45. లుబ్ధావధాన్లు మా పెద్దల్ని కొడుకండి. ఆయనకు 60 ఏళ్లు దాటాయండి. ఇదేమిటండి ఈ ఘోరం? చూస్తూ 6 ఏళ్ల పిల్లని 60 ఏళ్ల వాడికి అమ్ముతానంటారా? బావా, ఈ సంబంధం చేశావో నీ కొంపకు అగ్గెట్టేశాని. ఇదివరకే 1500 రూపాయలకు కక్కుర్తి పడి మంచం నుంచి దించేయడానికి సిద్ధంగా ఉన్న ముసిలి పీలికి గట్టి బుచ్చి గొంతిక్కొచ్చావే. ఇంకా సిగ్గులేదటయ్యా నీకు? వీళ్ళమ్మస్తే కదరగా ప్రతి గాడిద కొడుకు తిండిపోతులాగా నా ఇంట్లో చేరి నన్ను అనేవాళ్లే. తాంబూలాలు ఇచ్చేసాను. ఇంక పనులకు కావాలి. నాతో చెప్పకుండానే ఆడముండాలతో ఆలోచన. బుచ్చి గొంతు కోశారట. దాని బ్రతుకే ఈ దావా గెలిస్తే 20,000 రూపాయల ఆస్తి వస్తుంది, 12 ఎకరాల భూమి వస్తుంది.
ఎంతసేపు మీకు డబ్బు డబ్బే గాని ఆడపిల్ల జన్మకి ఇంకేమీ లేదటండి. మీకు డబ్బు కావలసి వస్తే మా వాడు నాకు ఇచ్చిన భూమి వేసి నేను ఇస్తాను. ఈ సంబంధం మానేయండి. నా కడుపున పుట్టినందుకు ఒక్క పిల్లనైనా పచ్చగా నటించ మసల్నివ్వండి. ఏ విషయం ఎదవకుండా కూడా వెళ్ళవతలకి తాంబూలాలు ఇచ్చేసాక మళ్ళీ మాట తప్పుతానా? మీరు తప్పకపోతే ఈ ముసలి వేధవ సంబంధం నేను మాత్రం ఒప్పుకుంటానా ఏమిటి? ఒప్పుకోకపోతే వెళ్ళి ఊరెట్టుకో. నాకు దానికి మీరే ఊరెట్టేసి ఆ పైన గుట్టి కట్టుకోకండి. ఏ విషయం ఎవరొస్తుంది? జమ్మకాలు ఏమిటయ్యా ఈ అరుపులు అల్లరిని? ఇంటికి పెద్ద మనిషి వచ్చినప్పుడు కూడాను. అమ్మా ఇట్టారా అమ్మా? ఎదురు చెప్పిన కొద్దీ మరింత కొర్రెక్కుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళి భోజనాల ప్రమేయం చూడు. అరే మీకెందుకింత శ్రమ? నేను దోడుకుంటానండి. రామ రామ, ఏమి దురవస్థ వచ్చిందిరే భగవంతుడా ఈ కొంపకు. ఏమిటండి? ఏముందండి, మా అగ్నిహోత్రుడు వట్టి మూర్ఖపు గాడిని కొడుకండి. ఆయన్ని లొంగదీసే ఎలక్వెన్స్ అంటే ధోరణి ఇంట్లో ఎవ్వరికీ లేదండి. నా దెబ్బ చూడండి వాళ్ళు ఏం చేస్తాను. వీరేశలింగం గారు కన్యాశుల్కం విషయమే రాసిన ఉపన్యాసాలు ఒక్క బిగిన్ లెక్చరిచ్చారంటే అవధాని గారి మనసు గృహం తిరిగిపోవాలి. అలాగే అయితే బాబు అదేదో చెయ్యండి, నీకు పుణ్యం ఉంటుంది. మరి మీరెవరైనా నన్ను గట్టిగా సపోర్ట్ చేయాలి, అంటే ఓటు ఇవ్వాలి. ఓ అలాగే, నేనున్నానుగా, మీకు కావలసినంత దండిస్తాను. ఓకే. పొయ్యలా అలా నిలబడ్డావే, పెరుగుతే పొయ్యనైతే ఈ షోకే లేకపోను. 9 నెలలు మోసి కని పెంచడం నా వంతు. ఇదిగో పసుపు అదిగో ముసుగు అన్నట్టు పసిపిల్లల్ని విధవల్ని చేసి కూర్చోబెట్టడం మీ వంతు. ఈ అన్యాయం ఏ ఆడది సహిస్తుందండి? అవధానులు గారు, నేను పూనాలో ఉన్నప్పుడు సెల్లింగ్ గర్ల్స్ అనగా కన్యాశుల్కం ఎంత మాత్రం కూడదని ఒక్క బిగిని 4 గంటలు లెక్చరిచ్చానండి. ఆఫ్రికా దేశంలో స్లేవరీ అని ఉంది. అంటే మనుషుల్ని పట్టి పశువుల్లాగా బజారులో అమ్ముతారండి. ఈ విధవ ఇంగ్లీష్ చదువుల నుంచి బ్రాహ్మణ్యం బొత్తిగా చెడిపోతోంది. దేవభాషలాగా భోజనాల దగ్గర కూడా ఆకుతలే కూస్తారు. మంచి మాటలు చెప్పకండి బాబు, ఆయన చెవికెక్కవు. ముసలి పీరుగులకు పెళ్లిళ్లు కచేరీ భోగట్టాలు అయితే చెప్పండి. తురక భాషలోనైనా సరే సంధ్య వార్చుకుంటున్నా వింటారు. అయితే నువ్వు నన్ను ఆక్షేపణ చేస్తున్నావు. ఈ మారంటే మీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు. మీరు ఊరుకునేది లేదు, నేను బ్రతికి బాగుండేది లేదు. మీకు ఎన్నేళ్ళు వచ్చినా కష్టం సుఖం ఒంటికి నాటిందా? నోరు మూసుకోబట్టే పెద్దదానికి ఒప్పు ముంచారు. దాని రొమ్ము మీద కుంపట్లా భరిస్తూనే ఉన్నాను. పిల్లల ముద్దు ముచ్చట్లు చూడకపోయిన తరువాత వెధవడం బెడ్డుకు నెత్తి కట్టుకుపోతామా? నాన్న, తమ్ముడికి నా సొమ్ము పెట్టి పెళ్లి చేయండి, కానీ చెల్లి కొంప ముంచొద్దు. లీలా కృష్ణ నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా, తెలిసి తెలియని బేలల కడని జాలములేవి చెల్లవుగా.